నిన్న జరిగినటువంటి వర్మ గారిపై దాడిని జన సైనికునిగా ఖండిస్తున్నాను. ఎందుకంటే అది చేసిన సైనికులే అని అంటున్నారు, కరెక్టే. కానీ వాళ్ళు ఇంతకుముందు టీడీపీ నుంచి జనసేనకు వెళ్ళడం అనేది జరిగింది. అంతేగాని అంతకు ముందున జన సైనికులు కాదు అని వర్మ గారు స్పష్టంగా చెప్పడం జరిగింది. ఇది గమనించాలి. వర్మ గారు సొంతంగా కలిగించుకొని దాని గురించి వివరణ ఇవ్వడం జరిగింది. అది ఎవరు ఏమిటి అనేది ఆయన చెప్పడం జరిగింది. అందుకు వారికి అంత స్పష్టమైన వివరణ ఇచ్చినందుకు మా జన సైనికుని తరపున, జనసేన పార్టీ తరపున ఆయనకి నమస్కారం చేస్తున్నాము, పాదాభివందనం కూడా చేస్తున్నాం. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గెలుపులో ఆయన కూడా ఒక వంతు, అందులో మేము కూడా ఒక వంతు. నేను కూడా తెలంగాణ నుంచి పిఠాపురం వెళ్ళి ప్రచారం చేయడానికి నా వంతు కృషి చేయడం జరిగింది. అందుకు నేను చాలా గర్వపడుతున్నాను. ఎందుకంటే నా కృషితోటి నేను పవన్ కళ్యాణ్ గారికి ఎంతో కొంత చేశానని తృప్తి నాకు